హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. మళ్ళీ మనకు గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ధరలు అయితే పెరిగాయి. అయితే మనకు ఈ ధరలు ఇప్పుడు ఎంత పెరిగాయి, అలాగే మనకు ఈ పెరిగినటువంటి ధరలు ఎప్పుడు అమల్లోకి రాబోతున్నాయి, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సామాన్యులపై సిలిండర్ బాంబు, మళ్ళీ పెరిగిన వంట ధరలు అని చెప్పి టైటిల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం తమది సామాన్యులకు అనుకూలంగా ప్రభుత్వం అని చెప్పేసి చెబుతుంది, కానీ ధర చూస్తే మాత్రం పెరిగిపోతున్నాయి. సో వంట గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులు ఎల్పిజి సిలిండరు రీఫిల్లింగ్ చేసుకోవాలంటే ఇబ్బందులు పడే స్థితి అయితే వచ్చేసింది. అయితే దేశవ్యాప్తంగా నిత్యావసర అత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కూరగాయలు కూడా అంతే. 500 రూపాయల నోటు నుండి నిండట్లేదు. వంట నూనెలు అయితే ఆల్మోస్ట్ 50% ధరలు పెరిగాయి. వీటన్నిటితో ఇబ్బంది అనుకుంటే వంట గ్యాస్ ధరలు కూడా అయితే భారీగా పెరిగిపోతున్నాయి. సో సిలిండర్ బుక్ చేయాలంటే జేబు తరుముకోవాల్సి వస్తుంది. మనకు మార్చి వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర పెరిగిందండి. అయితే దీనికి సంబంధించి ఈరోజు మనకు ఏంటంటే ఎల్పిజి సిలిండరు కొత్త ధరలు అయితే విడుదలయ్యాయి. కొత్త రేట్ల ప్రకారం బడ్జెట్ రోజున మనకు ఇచ్చిన ఉపశమనం ఇప్పుడు తీసేశారు. సో 19 కేజీల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర చూసుకున్నట్లయితే చమురు కంపెనీలు అయితే పెంచేశాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధరలు అయితే భగ్గుమంటున్నాయి. సో మనకు ఇక్కడ కమర్షియల్ సిలిండర్ ధర ఎలా ఉందంటే, ఢిల్లీలో మనకు కోల్కతా వరకు 6 రూపాయలు అయితే పెరిగిపోయిందండి. అయితే మనకు మార్చిలో వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధరలు ట్రెండ్ను పరిశీలిస్తే గత 5 సంవత్సరాల్లో మార్చి అత్యల్ప పెరుగుదల అయితే ఉంది. ఇండియన్ ఆయిల్ పోర్టల్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకున్నట్లయితే మార్చి 2023లో వాణిజ్య సిలిండర్ ధర అత్యధికంగా పెరిగింది. ఆ సమయంలో మనకు ధర ఒకేసారిగా 352 రూపాయలకు అయితే పెరిగింది. ఈసారి 6 రూపాయలు మాత్రం పెరగడంతో ఒకంత ఉపశమనం అయితే అనుకోవచ్చు. గత ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ రోజున 19 కేజీల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర 7 రూపాయలకు తగ్గింది. అప్పటి తగ్గింపు ఇప్పుడు తుడిచినట్లయింది. ఆగస్టు 1, 2024 గృహ విద్యుత్ గ్యాస్ సిలిండర్ అయితే మనకు 14 కేజీల ఎల్పిజి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు అయితే లేదు. సో మార్చి నెలలో కూడా అయితే స్థిరంగానే అయితే ఉంది. ఇండియన్ ఆయిల్ విడుదల చేసినటువంటి తాజా రేట్ల ప్రకారం చూసుకున్నట్లయితే ఢిల్లీలో మనకు 19 కేజీల ఎల్పిజి సిలిండర్ ధర వచ్చేసి మనకు ఫిబ్రవరి 1న 1803 రూపాయలకు చేరుకుంది. అంతకుముందు ఫిబ్రవరిలో మనకు 1797 రూపాయలు, జనవరిలో వచ్చేసి మనకు 1804 రూపాయలు ఉండేది. అదే వాణిజ్య సిలిండర్ ఇప్పుడు మనకు కోల్కతాలో మనకు 1913 రూపాయలకి అయితే లభిస్తుంది. ఫిబ్రవరిలో ఇది 1911 నుండి 1907 రూపాయలకి అయితే తగ్గింది. సో ఈ విధంగా మనకు ధరలు అనేవి ఎల్పిజి సిలిండర్ ధర మనకు 2029కి అయితే చేరింది. ఫిబ్రవరి నెలలో ఈ విధంగా అయితే ఉన్నట్టుగా మనకు మొత్తం లిస్ట్ అయితే చెబుతున్నారండి. అయితే గృహ వినియోగానికి వాడే ఎల్పిజి సిలిండర్ ధరలు ఎంత? ఢిల్లీలో 14.2 కేజీల ఎల్పిజి సిలిండర్ ధర మనకు ఆగస్టు 1 రేటుకు లభిస్తుంది. సో ఈరోజు మార్చి మనకు ఇది కేవలం 803 రూపాయలకు అమ్ముడుతుంది. హైదరాబాద్లో మనకు ఇదే మనకు 855 రూపాయలకు ఉండగా విజయవాడలో మనకు 827 రూపాయలు, లక్నోలో 14.2 కేజీల సిలిండర్ ఎల్పిజి సిలిండర్ ధర 840 రూపాయలు కాగా మనకు 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 1918, ఎల్పిజి సిలిండర్ ధర కోల్కతాలో 829, ముంబైలో 802, చెన్నైలో 818 రూపాయలుగా ఈ విధంగా నమోదైందండి. సో ఈ విధంగా మనకు రేట్లు అనేవి మనకు 6 రూపాయల వరకు అయితే పెంచేశారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.